హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం దేవర రిలీజ్ ట్రైలర్కి రియాక్ట్ అవ్వబోతున్నాం. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. నిన్న రేత్రో పీడకల చుండది జోగుల సముద్రం మళ్ళీ ఇరుపెక్కి నిజంగా ఎర్ర సముద్రం అయినట్టు జై అది నా చేతుల మీదుగా అయినట్టు కనిపించుండాలి. భయం పోవాలంటే దేవుడి కథైనాలా, భయం అంటే ఏంటో తెలియాలంటే దేవర కథైనాలా. సముద్రం మీద ఒక దేవరున్నాడు చాలు. కొండ మీద ఇంకో దేవరని తయారు చేస్తే అది మీకే మంచిది కాదు బైరా. గుండాట్లో ఇంతప్పటి నుంచి చూస్తుండగా ముందుండేవి మంచి రోజులు కాదు దేవరా. మన అనుకునే వాళ్ళెవరు మనోళ్ళు కాదు. సముద్రం ఎక్కాల. ఓ ఓ అది మాత్రం అదే ఏయ్ దేవరు అడిగినాడంటే ఏయ్ 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 చెప్పినాడని. క్రేజీ ఉంది కదా. క్రేజీ. కొన్ని షార్ట్స్ అయితే చాలా చాలా అంటే చాలా బాగున్నాయి. యాక్చువల్లీ ఈ ట్రైలర్ కన్నా ఈ రిలీజ్ ట్రైలర్ లోనే ఇంటెన్సిటీ ఎక్కువ ఉంది. అవును. ఆ బీజిఎం తో పాటు అండ్ ఆ సీన్స్ కానీ చాలా ఇంటెన్సిటీగా ఉన్నాయి. అవునవును. మొన్న ముందు వచ్చిన- కూడా వాటి మీద చాలానే వర్క్ చేసారు. ట్రైలర్ లా లాస్ట్ పాత వచ్చిన ట్రైలర్ ఈ రిలీజ్ ట్రైలర్ లా ఒకటే ఒక కామన్ పాయింట్ ఉంది, మిగతా అంతా చాలా డిఫరెన్స్ ఉంది. ఏం చెప్పాలి కామన్ పాయింట్? జాన్వీ కపూర్ ఒకటేసారి వచ్చింది స్క్రీన్ పైన. ఇంతకుముందు వచ్చిన ట్రైలర్ కి ఈ ట్రైలర్ కి ఇంకా డిఫరెన్స్ ఏంటంటే చాలా షార్ట్స్ రిఫైన్ చేశారు, ఇంకా చాలా బ్యూటిఫుల్ గా చేశారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే ఆ ఎర్ర సముద్రం. ఈ షార్ట్ చూసుకున్నట్టయితే గ్లిమ్స్ లో ఆల్రెడీ రివీల్ అయింది. ఈ షార్ట్ గ్లిమ్స్ లో వచ్చిన దానికి తర్వాత ఇప్పుడు వచ్చిన రిలీజ్ ట్రైలర్ కి చాలా డిఫరెన్స్ ఉంది. వాళ్ళు దాని మీద వర్క్ చేసి చాలా డిఫరెన్స్ తీసుకొచ్చారు. యాక్చువల్లీ సీసీ మొత్తం మస్తు డార్క్ ఉంటది స్టార్టింగ్ గ్లిమ్స్ లా. ఇప్పుడు మొత్తం లైట్ అప్ అయిపోయి చాలా బాగా చేసారు. రాక్స్ కనిపిస్తున్నాయి కదా, అవి కొంచెం ముందుకుండే, ఇందులో కొంచెం వెనక్కి జరిపారు. అండ్ ప్రతి దాని మీద వర్క్ చేసారు. షిప్ మీద అవును. స్కై రీప్లేస్ Yes. చేసారు, లైటింగ్ మీద. మౌంటైన్ లెఫ్ట్ సైడ్ మౌంటైన్ మొత్తాన్ని మార్చారు. ఇప్పుడు అన్ని కొంచెం ప్రపోర్షనేట్ గా కనిపిస్తుంది. అప్పుడు Yes, కొంచెం yes. ఇంప్రపోర్షనేట్ ఉండేది. మెయిన్ గా అదే మన వాళ్ళకి ఎక్కువ కొంచెం టైం ఇస్తే దాన్ని ఖచ్చితంగా రీఫైన్ చేస్తారు. అవును, ఫస్ట్ ట్రైలర్ కి వాళ్ళు నాకు Hmm. తెలిసి చూస్తారు వచ్చిన ఫీడ్బ్యాక్ అన్ని, దాన్ని బట్టి కూడా వర్క్ చేస్తారు. అంటే లాస్ట్ టైం వచ్చిన ఏంటంటే ఇట్లా క్లోజ్డ్ అనిపించింది ఎన్విరాన్మెంట్ మొత్తం. ఒక స్టూడియోలో తీసినట్టు తెలిసిపోయింది అన్నట్టు ఉండే. కానీ ఈసారి చాలా బాగుంది చెప్పాలంటే. సో ఈ షార్ట్ లో చూసుకున్నట్టయితే మనకి చాలా ప్రాపర్ గా డివైడ్ చేశారు అనమాట. మనకి ఫోర్గ్రౌండ్ ఎలిమెంట్స్, బ్యాక్గ్రౌండ్ గా. ఎప్పుడైనా సముద్రము మనకి అందరూ అనుకుంటా బ్లూ కలర్ ఉంటుంది అని, కానీ ప్రాపర్ గా అబ్జర్వ్ చేస్తే కొంచెం దూరం పోయిన తర్వాత గ్రీనిష్ టింట్ వస్తుంది అని. సో ఇది అక్కడ ఇది చాలా బాగా రెప్లికేట్ చేశారు మంచిగా ఇది. అండ్ డెప్త్ కూడా మౌంటైన్స్ కరెక్ట్ ఉంది. ప్లస్ మెయిన్ పాయింట్ ఏంటంటే లైట్ కరెక్ట్ ఫాలో అవుతుంది అంతా. ఒక కీ లైట్ పెట్టుకొని అటు నుంచే డైరెక్షన్ కరెక్ట్ ఉంది, మొత్తం కన్సిస్టెంట్ ఉంది లైట్ అక్కడ. అండ్ బ్లెండింగ్ మెయిన్ బ్లడ్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ తర్వాత వాటర్ తోటి ఎట్లా బ్లెండ్ అయింది అనేది నీట్ గా చూపించారు. సో ఈ షార్ట్ లో చూసినట్టయితే మనకి తెలుస్తుంది ఆ విలేజ్ ఎక్కడ ఉందో తెలుస్తుంది పాయింట్. ఇందాక మన డైలాగ్ కూడా అంటారు చూడు, సముద్రంలో దేవర సరిపోతుంది, కొండ మీద దేవర వద్దు అన్నట్టు. సో అక్కడ స్పెసిఫిక్ గా ఉంది అనమాట. డైలాగ్ కి సింగ్ కూడా అవుతుంది. ఊరు పైన ఉంది, కింద ఉంటారు. ప్లస్ మేజర్ గా నాకు నచ్చింది ఏంటంటే మొత్తం క్లియర్ గా లేదు, మొత్తం హేజ్ లో లేదు, ఒక లెవెల్స్ లో ఉంది అనమాట హేజ్ కూడా. Yes, yes. అది బాగా రెప్లికేట్ చేసారు. డైరెక్ట్ లైట్ పెట్టి ఏం కాంప్లికేట్ చేసుకోలేరు. అది కొంచెం డీటెయిల్ మంచిగా అనిపించింది. లైటింగ్ కూడా మనకి అంటే స్టూడియో లైటింగ్ అని కాకుండా మనకి అట్మాస్ఫిరిక్ లైటింగ్ మంచిగా తెలుస్తుంది. అది చూసినా ఇట్లా కట్ చేయగానే ఆ బ్లడ్ పోయి వాటర్ తోటి బ్లెండ్ కలిసిపోతుంది చూసినావా, ఆ బ్లెండింగ్ ఏదైతుందో చాలా బాగా చేసారు అది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం మనకి వాటర్ లో కూడా అంటే చాలా వరకు బ్లర్ ఉండడం కానీ లేకపోతే ఆ క్లియర్ గా డీటెయిల్స్ కనిపించవు. ఇక్కడ మంచిగా లైటింగ్ అదంతా డీటెయిల్ కనిపిస్తుంది. అండ్ ఈ ఫైర్ వాటర్ ఇంటరాక్షన్ ఏవైతే ఉన్నాయో ఆ షార్ట్స్ అయితే క్రేజీ ఉన్నాయి అసలు. ఇప్పుడు ఈ అండర్ వాటర్ లో కూడా నువ్వు చూస్తున్నట్టయితే ఆ ఫైర్ గానీ వాటర్ గానీ లైటింగ్ చూసినావా, అండ్ బోట్ పైన బ్లాస్ట్ జరగడం కానీ ఆ ఫైర్ వచ్చినప్పుడు కానీ ఆ సీసీ కానీ లేకపోతే ఆ ఇంటరాక్షన్ బాగా అనిపించింది. షార్క్స్ ఫైట్ అయితే సీన్ ఉందో షార్క్ తోటి చాలా అంటే లైక్ ఈ ట్రైలర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ అనిపించింది నాకైతే. చాలా బాగా చేశారు, దాని యానిమేషన్ అయినా సరే అన్ని కూడా. అంటే డీసెంట్ గా ఉంది మస్తు. యాక్చువల్లీ ట్రైలర్ 1 లో కూడా షార్క్ మనం అంత గమనించాం కానీ బ్యాక్గ్రౌండ్ లో ఇట్లా గుంజుకొస్తుంటాడు. అది మస్తు ఉంటది, చాలా రియలిస్టిక్ గా ఉండే. లాస్ట్ ఇట్లా ఎగురుతుంది కదా షార్క్ తోని, బుల్ ని రైడ్ చేసినట్టు ఎగురుతాడు కదా,
అప్పుడు ఆఫ్ అనిపించిందని మస్తు మంది అన్నారు. కానీ థియేటర్‌లో చూడాలి. మస్తుంటదని నాకు అనిపిస్తుంది. మెయిన్‌గా అదే ఇప్పుడు మనోళ్ళకి టైం బట్టి కొంచెం కొంచెం రిఫైన్ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి గ్లింప్స్ నుండి యెస్. ట్రైలర్ వరకు వచ్చేసరికి ఇంత మంచి అవుట్‌పుట్ వచ్చింది. సో నెక్స్ట్ థియేటర్‌లో కూడా చూస్తే మంచి అవుట్‌పుటే ఉంటది. కానీ ఇక్కడ షార్క్ పెట్టడానికి కూడా ఒక రీజన్ ఉంటుంది. ఎందుకు తెలుసా? నువ్వు అంత బ్లడ్ వాటర్‌లో ఓషన్‌లో పడ్డప్పుడు షార్క్స్ ఎట్లాగో ఎన్ని కిలోమీటర్స్‌లో ఉన్నా వచ్చేస్తది దానికి పసిగట్టేస్తది. సో ఆ థీమ్‌గా వచ్చినప్పుడు కూడా ఎట్లా ఫైట్ చేయాలనేది ఉండొచ్చు ఫైట్ మేబీ. యెస్. అంటే క్రియేచర్ అని కరెక్ట్‌గా వాడింది దీనికి. అవును. నాకు అంటే ఈ సీజీ అని కాకుండా నాకు ఒక సీన్ మస్తు క్రేజీ అనిపించింది. ఇంకోటి అంటే ఇదే, ఎందుకంటే ఇట్లా దేవరా వచ్చి ఇట్లా కత్తి పెడతాడు సైఫ్ అలీ ఖాన్ కి, యెస్. ఇట్లా వేరే అనిపించింది అసలు. అంటే ఆ సీన్ కూడా చాలా డెప్త్ ఉన్న సీన్ అది. Hmm. చాలా మీనింగ్ వస్తుంది దాంట్లో. ఇక్కడ నుండి ఈ సినిమా ఇంకెందుకో వేరే వెళ్ళిపోతుంది అనిపిస్తుంది నాకు ఈ సీన్ Hmm. నుండి. యాక్చువల్‌గా కొరటాల శివ ఇంకా మన విశ్వక్సేన్ ఇంకా సిద్దు జొన్నలగడ్డతోని ఇంటర్వ్యూ చేస్తే అలా అంటాడు. బేసిక్‌గా దేవరా అనే క్యారెక్టర్ ఏందంటే అందరి లోపట ఒక భయం పుట్టిస్తది. అదేంది మంచి భయం. అంటే ఒక ప్రాపర్ Discipline. డిసిప్లిన్‌తోని కూడుకున్న భయం పుట్టిస్తది ఆ క్యారెక్టర్ అని. ఆ క్లాన్‌ని మొత్తం మార్చేస్తాడు దేవరా భయంతోటి అని చూపియడం ఈ నుంచెలే స్టార్ట్ అయితదని అనిపిస్తుంది. Yes. ఆ అంటే భయం నువ్వు ఏ పని చేసినా దానికి భయం ఉండాలి హ్మ్. అని. అంటే భక్తి భయం అంటారు చూడు అట్లా. అంటే ఇలా చాలా డైలాగ్స్ ఉన్నాయి. దేవుడిని తలుచుకుంటే భయం పోతది. అదే దేవరాని తలుచుకుంటే భయం వస్తది. Hmm. హ్మ్. అది కూడా చాలా సింక్ చాలా బాగున్నాయి ఇలా. ఆ ధైర్యాన్ని సంపే భయాన్నైతా మళ్ళా వాళ్ళ మమ్మీ కూడా ఏదో షాట్ ఉంటది. అందరూ మనోళ్ళు కాదంగా నెక్స్ట్ షాట్ సైఫ్ అలీ ఖాన్‌ని పడతది. అవును. అవును. మనకి ఈ ముందు ట్రైలర్‌లో కూడా దేవరాని చంపాలంటే మనకు ఒక ఆయుధం కావాలని చెప్పి ఇంకొక ఎన్టీఆర్‌ని చూపిస్తారు. అవును. యెస్. సో ఏ క్యారెక్టర్ నా రివీల్ చేయడానికి ఒక ఫోర్ షాడోయింగ్ మెటాఫర్ అనేది జనరల్ గా ఫోర్ షాడోయింగ్ టైప్ చేస్తారు. ఏంటంటే మనకు కనిపించినట్టు ఉంటది. సో ఈ షాట్ చూసుకున్నట్టయితే మనకి మేబీ చిన్న దేవరకి పెద్ద దేవర ఎవరో చెప్పే ఇంట్రో షాట్ ఉండొచ్చు. ఇట్లా ఫోర్ షాడోయింగ్ ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి మనకి. సో ఒక మేబీ మూవీలో ఒక ట్విస్ట్ పార్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వచ్చు. ప్లస్ ఎఫెక్ట్స్ పరంగా నాకు ఇది చాలా మంచి సింక్ అవుతుంది నేనైతే దీనికి. కానీ ఇది మంచి మెటాఫర్ లెక్క పెట్టారు. దేవరా అంటే ఫైర్ అన్నట్టు. ఏదో ఎండ్ ఆఫ్ ది డే మనం చూసుకుంటే ఎంత పెద్ద సినిమా అయినా, ఎట్లాంటి సినిమా అయినా సరే పాజిటివ్స్ ఉన్నాక కొన్ని నెగిటివ్స్ కూడా ఉంటాయి. అందులో నేను అబ్జర్వ్ చేసింది ఒకటి ఉంది. సీజీ పరంగా చెప్తున్నా నేను. నాకేమనిపించిందంటే ఆ కంటైనర్స్ ఏవైతే ఉన్నాయో అవి సీజీ, అంటే కొన్ని సీజీ కొన్ని రియల్ ఉండొచ్చు. అది సీజీ అని తెలిసిపోతుంది మరి. అంటే లైక్ ఇంకొంచెం డీటెయిల్స్ యాడ్ చేసేది ఉండే, ఇంకొంచెం ఆ బోట్ ఏదైతే ఉందో బోట్ పైన కూడా ఇంకొన్ని డీటెయిల్స్ యాడ్ చేసేది ఉండే అనిపించింది. కానీ సినిమాలో చూస్తే తప్ప చెప్పలేము అది ఏందని చెప్పి. కొంచెం ఫ్లాట్‌గా ఉంది. కొంచెం వర్క్ అయితే చేసిర్రు డెఫినెట్లీ. ఎందుకంటే నువ్వు అది జస్ట్ డూప్లికేట్ చేసి పెట్టలేదు. దాని మీద రస్ట్ డీటెయిల్స్ అవన్నీ చూస్తే ఏమంటారు డిఫరెంట్ ఉన్నాయి. అదంతా ఓకే. కాకపోతే నాకు కలర్ వైజే కొంచెం అవుట్ కొడుతుంది. కొన్ని అది మెటల్ కదా, కొంచెం రఫ్నెస్ ఎక్కువ ఉన్నట్టు. ఐ మీన్ కొంచెం స్పెక్యులర్ ఉంటే ఇంకా కొంచెం బెటర్. మెయిన్ అది మిస్ అయినట్టు. ఎక్కడ అట్లీస్ట్ ఆడ లైట్ ఎక్కువ పడ్డ దగ్గర అయినా Hmm. కొంచెం రియలిస్టిక్ ఉంటుంది. బట్ స్టిల్ నడుస్తుంది అన్నది. ఆ బోర్డ్ పైన కూడా ఇంకొన్ని డీటెయిల్స్ యాడ్ చేసి ఉంటే ఇంకా బాగుంటుండే. కంప్లీట్ కొంచెం ఫ్లాట్ అయినట్టు అనిపించింది. ఇంకోటి నువ్వు చెప్పిన స్కేల్ ఈ చిన్న బోట్స్‌కి, పెద్ద బోట్‌కి కొంచెం ప్రాపర్ ప్రపోర్షన్ అయితలేదు అవి. మేజర్ ఎందుకంటే ఇప్పుడు ఇంకో షాట్ వస్తుంది. దీనిలో ఎట్లా అంటే దేవర పైనుంచి దుంకుతాడు కిందకి. సో దుంకినప్పుడు ఏంటంటే ఆ హైట్ వైజ్ కంపారిజన్ చూసుకుంటే వీళ్ళున్న బోట్ కి ఆయన దుంకే లొకేషన్ కి చాలా హైట్ ఉంటది. బట్ ఈ యాంగిల్ ఏమైతుందంటే అంత హైట్ కంపారిజన్ లేదు. యెస్. ఇది ఎందుకో అంత స్మూత్‌గా అనిపియలే నాకు మోషన్. చూడు అది అదో అవును. ఎట్లా అనిపించిందంటే ఏదో కింద దాని మీద నడుస్తున్నట్టు అనిపించింది. అవును. నడుస్తున్నట్టుంది అది. Hmm. ఫ్లోట్ అవుతున్నట్టు లేదు Hmm. నీళ్ళల్లో. సో ఇది గైస్ మేమైతే దేవరా రిలీజ్ ట్రైలర్‌లో అబ్జర్వ్ చేసింది. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్‌లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ మేమైతే 27 సెప్టెంబర్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం. మీరు కూడా వెంటనే టికెట్స్ బుక్ చేసుకోండి, వెళ్ళిపోండి. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ, బై బై. సెప్టెంబర్ 27 మ్యాన్ ఆఫ్ మాసెస్ వస్తున్నాడు. బాక్స్ ఆఫీస్ మొత్తం షేక్ అయిపోతుంది ఖాళీ చూసుకోండి. చిట్టా 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 చిట్టా